నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఈ యొక్క ఈపీఎఫ్ యూపీఐ ఫెసిలిటీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే మన పీఎఫ్ ఖాతాలో ఉన్న ఎంప్లాయీ షేర్లో 75% అమౌంట్ అనేది మనం విత్డ్రా చేసుకోవచ్చు కదా. ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది డేట్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. దీనికి ఎట్లాంటి డేట్ అయితే ఖరారు చేయలేదు. ఇది నెక్స్ట్ మంత్లో రోల్ అవుట్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. ఓకేనా. వెయిట్ చేయండి. ఏప్రిల్లో, ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్లో మనకి ఈ యొక్క యూపీఐ ఫెసిలిటీ అయితే అందుబాటులోకి వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఓకేనా. ఏ అప్డేట్ వచ్చినా మీకు తప్పనిసరిగా తెలియపరుస్తాను. అయితే కొంతమంది ఈపీఎఫ్ ఉన్నతాధికారులు అలాగే కొన్ని మాధ్యమాల నివేదిక ప్రకారం, ఆధార ప్రకారం కొన్ని విషయాలు అయితే మీకు చెప్పబోతాను అనమాట. చాలామంది ఇప్పుడు యూపీఐ ఫెసిలిటీ వస్తుంది కదా. ఈ యొక్క యూపీఐ ఫెసిలిటీ ద్వారా ఎంత లిమిట్ వరకు అమౌంట్ తీసుకోవచ్చు అనే దాని మీద చాలామందికి ఒక ప్రశ్న అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన లిమిట్ 20 నుంచి 30,000 వరకు ఒక రోజులో మనం ఒక ట్రాన్సాక్షన్ ద్వారా మనము 20 నుంచి 30,000 వరకు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. ఓకేనా. అండ్ దాంతోపాటు కొన్ని నివేదికల్లో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వీళ్ళైతే ఇక్కడ 25,000 అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. ఓకే. మనకి ఏంటంటే ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో దీని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. 25,000 వరకు మనం ఒక ట్రాన్సాక్షన్ ద్వారా రోజుకి 25,000 తీసుకోవచ్చు యూపీఐ ఫెసిలిటీ ద్వారా అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. నేనైతే సెర్చ్ చేశాను దీనికి సంబంధించి. కొంతమంది ఈపీఎఫ్ ఉన్నతాధికారులు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తున్నారు. బట్ అది 20,000 నుంచి 30,000 మధ్య ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఫ్యూచర్లో కూడా దీన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే మనకి లిమిట్ అనేది ముందుగా తక్కువ ఇస్తారండి. ఇది ఖాతాదారులు దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో వీళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లిమిట్ ఒక తక్కువ 20 నుంచి 30,000 వరకు అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారన్నమాట. అది ఫ్యూచర్లో పెంచే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఓకేనా. ఎనీవే మనకైతే 20 నుంచి 30,000 తీసుకునే అవకాశం అయితే ఈపీఎఫ్ఓ కలిగిస్తున్నట్లయితే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఓకేనా. అయితే ఇందులో ఒక మతలబు కూడా ఉంది. అంటే చాలామంది 70% అంటున్నారు. 70% అంటే నాది ఇంచుమించు 1 లక్ష 2 లక్షలు ఉంటుంది. మరి నేను ఎట్లా తీసుకోవాలి 70% అని చెప్పేసి కొంతమంది అయితే కొంతమందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనము ఒకసారి యూపీఐ ద్వారా మనము ఈ యొక్క యాప్ నుంచి మనం కనుక తీస్తే కనుక మనకిచ్చిన అటెంప్ట్స్లో ఒక అటెంప్ట్ అయిపోద్ది. ఎందుకంటే సంవత్సరానికి 3 అటెంప్ట్స్ అనమాట. ఇది ఇల్నెస్ ద్వారా 3 అటెంప్ట్స్ అని చెప్పేసి, లేకపోతే మ్యారేజ్ ద్వారా ఇన్ అటెంప్ట్స్ అని, అలాగే అంటే ఇక్కడ మనకి ఎసెన్షియల్ నీడ్స్ అని చెప్పేసి, అలాగే హౌసింగ్ నీడ్స్ అని చెప్పేసి ఇలా కొన్ని పారాస్ అనేవి డివైడ్ చేశారు కదా. అయితే ఒక్కొక్క దాని ద్వారా తీస్తే మనకి ఆ లిమిట్ అనేది అయిపోతుంది. ఓకేనా. ఇల్నెస్ ద్వారా తీసామనుకోండి, లిమిట్ మనకి సంవత్సరంలో 3 సార్లు మాత్రమే. ఓకేనా. ఒకసారి మీరు తీసారనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఆ ట్రాన్సాక్షన్స్లో మీకు ఎంతో కొంత అమౌంట్ 20 నుంచి 30 లోపు ఎంతైనా రావచ్చు కదా. ఒక అటెంప్ట్ అయిపోద్ది. అండ్ ఆ తర్వాత మళ్ళీ చేశారనుకోండి, ఇంకో అటెంప్ట్ అయిపోద్ది. అలాగా 3 అటెంప్ట్స్ అయిపోతే ఆ తర్వాత మీరు ఆ పారాయించుకొని అమౌంట్ తీలేరు అనమాట. ఓకేనా. ఇక్కడ మతలబు అంటే ఇది ఒక చిక్కు ఉందండి దీని ద్వారా. ఓకే. వీళ్ళైతే యూపీఐ ద్వారా లిమిట్ అయితే తక్కువ ఇచ్చారు. అయితే నా దగ్గర అమౌంట్ అనేది మరి ఎక్కువ ఉంటుంది కదా, 1 లక్ష ఉంటుంది, 2 లక్షలు ఉంటుంది. మరి నేను ఎట్లా తీసుకోవాలి, ఎట్లా లిమిట్స్ అనేవి క్రాస్ అయిపోతే మళ్ళీ నేను పెట్టలేను కదా సంవత్సరంలో అని చెప్పేసి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. మనకి పోర్టల్లో ఫామ్ ఇక్కడ మనకి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా విత్డ్రా చేసే ఫామ్ ఏదైతే ఉందో ఫామ్ 31/19/10 అనేది పోర్టల్లో మనకి ఆప్షన్ ఉంది కదా. ఓకేనా. ఆన్లైన్ క్లెయిమ్ ఫాము అది మాత్రం మీకు ఎప్పటికీ అలాగే ఉంటుంది. మీరు ఎక్కువ అమౌంట్ తీసుకోవాలంటే కనుక ఇన్ కేసు అక్కడ ఫామ్ నింపాలి. ఎక్కడ మనం ఆన్లైన్లో మనం పెడతాం కదా, ఫామ్ 31/19/10 సర్వీస్లోకి వెళ్ళేసి. ఓకేనా. అక్కడైతే ఫామ్ నింపుతాం కదా. అట్లాగే మనం పోర్టల్లోకి వెళ్ళి ఫామ్ నింపి మనం తీసుకోవచ్చు 70% ఒకేసారి. బట్ యూపీఐ ద్వారా మాత్రం లిమిట్ అయితే ఉంటుంది అనమాట. ఆ లిమిట్ ప్రకారమే. ఓకేనా. రోజుకి ఎంత లిమిట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారమే తీసుకోవాలి. అలా అని చెప్పేసి లిమిట్ ఉంది కదా అని చెప్పేసి రోజుకోసారి తీసుకోవచ్చుగా, ఒక 25,000 లేకపోతే 30,000 తీసుకోవచ్చు అని చెప్పేసి రోజు మీరు అప్లై చేశారనుకోండి, మీకు ఇచ్చిన పారా లిమిట్స్ ఉంటాయి కదా, ఇల్నెస్ 3 సార్లు అని చెప్పేసి, హౌసింగ్ 5 సార్లు అని చెప్పేసి ఆ లిమిట్స్ అనేవి అయిపోతాయి. అది కూడా మీరు చూసుకోవాలన్నమాట. మీకు అర్జెంటు తప్పదు వెంటనే తీసుకోవాలి అనుకున్నప్పుడు యూపీఐ ఫెసిలిటీ యూజ్ చేసి మీరు
సమ్ అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. అది 20,000 లేదా 30,000 తీసుకోవచ్చు. ఓకే, లేదు నాకు బల్క్గా కావాలంటే ఆన్లైన్ ఫామ్, ఓకేనా, ఆన్లైన్లో మనకి పోర్టల్లో క్లెయిమ్ ఫామ్ ఉంది కదా, అది ఫిల్ చేసి మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవాలి. ఓకే, సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. అప్డేట్ వస్తే తప్పనిసరిగా చెప్తాను. ఎస్ఓపి అనేది పూర్తిగా రావాలి కదా, ఇప్పుడు నేను చెప్పేస్తే కాదు, ఎస్ఓపి కూడా మనకి రావాలి. సో చూద్దాం, ఓకేనా. సో ఎనీవే ఏదైనా కానీ లిమిట్ అనేది యూపీఐ ఫెసిలిటీ లిమిట్ అనేది మనకి ఉన్నతాధికారులు అలాగే మన సంబంధించిన కొన్ని మాధ్యమాల కథనాల ప్రకారం ఏంటంటే 20,000 నుంచి 30,000 ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది రోజుకి. బట్ అది ఎలా విత్డ్రా చేసుకోవాలి, ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఫ్యూచర్ వీడియోలు చెప్తాను. ఓకేనా, మీరైతే కంగారు పడకండి. ఓకే, మనకి ఈ ఫంక్షనాలిటీ అనేది ఓకేనా పూర్తిగా అంటే ఇది 3.0కి పూర్తిగా మనకి వెబ్సైట్ మైగ్రేషన్ అవ్వాలి. అండ్ కొత్త అప్లికేషన్ కూడా మనకి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి ఈపీఎఫ్ వారు ఒక 100 డమ్మీ అకౌంట్స్ తీసుకున్నారు. ఆ 100 డమ్మీ అకౌంట్స్ మీద వీళ్ళైతే కసరత్తులు చేస్తారన్నమాట. ఓకేనా, ట్రయల్స్ అయితే వేస్తున్నారు. ఈ ట్రయల్స్ అన్నీ కూడా మనకి అయిపోయిన తర్వాత అది పూర్తిగా ఏప్రిల్లో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ 100 డమ్మీ అకౌంట్స్ మీద వీళ్ళైతే ట్రయల్స్ చేస్తున్నారు. ఓకే, సో ఈ విషయాన్ని గమనించండి. మనకైతే ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఎండింగ్లో కానీ మనకి ఈ యూపీఐ ఫెసిలిటీ అయితే వచ్చేస్తూ ఉంది. సో గమనించాలి. సో ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మమ్మల్ని కనెక్ట్ అవ్వంటే వాట్సాప్ మీకు కనిపిస్తుంది కదా, సో వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఇదంటే వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ అడాప్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.